ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హిందువులు తమ ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యరామ మందిరాన్ని ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ఘనంగా ప్రారంభించుకుంటున్నామని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వర రాజు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈ వేడుకను మరో దీపావళిగా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిర సేవలకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేవలం 3 అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు దేవుడికి అందించే హారతిని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 108 కేజీల మహా కర్పూరాన్ని అంబర్పేటలోని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కర్పూరాన్ని ఈ నెల 21వ తేదీలోపు అయోధ్యలో రామ మందిరం ట్రస్ట్ సభ్యులకు అందజేసి దేవుడి మొదటి హారతికి కర్పూరాన్ని వినియోగిస్తారని తెలిపారు. స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పడాల నాయనాకర్ మాట్లాడుతూ భవ్యరామ మందిరంలో దేవుడి సేవకు ఉపయోగించే 108 కేజీల మహా కర్పూరాన్ని పంపించే మహాభాగ్యం దక్కినందుకు చాలా సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम। भारत माता की, भारत माता। ప్రతిమలు పెట్టేసి ప్రమిదలు పెట్టేసి మనం భవ్యమైనటువంటి ఆ యొక్క రాముని ఆహ్వానిద్దామని చెప్పేసి ఆ రామభక్తులను అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఎల్లుండి వరకు అక్కడికి చేరుకుంటుంది. అక్కడ ఎల్లుండి అక్కడ ఉన్నటువంటి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పంకజ్జీ అని ఉంటారు. ఆ పంకజ్జీకి వారు అప్పచెప్తే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ఆ రోజు కార్యక్రమంలో ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉపయోగిస్తారనేటువంటిది వాళ్ళు ఆలోచించి మొదటి హారతిగా ఈ యొక్క క్యాంఫర్ను ఈ యొక్క ఏదైతే ఆ యొక్క హారతి కర్పూరం బిళ్ళలను అక్కడ దివ్యమైనటువంటి హారతి ఇవ్వడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా అదృష్టం. ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి అందులో మన స్వాస్తిక్ కంపేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళకు రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. అందరూ కూడా దాంతో సహా ఒక 13 మంది కార్యకర్తలు కూడా దాంతో వెళుతున్నారు. ఆ యొక్క రామ్లల విగ్రహ ప్రతిష్టకు ఇక్కడ నుంచి మన నాకు ఒక్కడికే కాదు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దాదాపుగా 4 లక్షలకు పైగా రామభక్తులు రక్త తర్పణం చేసినటువంటి ఈ యొక్క భవ్యమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మన మెదడులో మనం ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటిది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మన సమక్షంలో జరుగుతుంది, మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం చూస్తుండగా జరుగుతుంది. మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించండి. చాలామంది అన్నారు, మన భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా అన్నారు. ఏమన్నారు తెలుసా? అరే ఎప్పుడు కడతారా ఆ మందిరము, ఎట్లా కడతారా ఆ మందిరము, మేము కడితే చూస్తాము అన్నటువంటి. ఇంకొక కొంతమంది అయితే 370 ఆర్టికల్ తీసేసేటప్పుడు అరే అది తీసేయమనండి అయ్యా, కూన్ నదియా బహతే అని అన్నారు. కొంతమంది కూన్ కా నదియా బహతే అన్నారు. ఎక్కడ పోయిన వాళ్ళంతా? ఇవాళ రామ మందిరం మీరేం కడతారా అని చెప్పినటువంటి వాళ్ళంతా ఎక్కడున్నారు ఇవాళ? కాబట్టి ఇది పొలిటికల్ కాదండి, ఇది పొలిటికల్ కాదు. ఏదైతే నిజంగా ధర్మంగా న్యాయంగా జరుగుతున్నటువంటి విషయం మనం ముందుంచుతున్నాను. ఇవాళ అంతొక్కటే కాదు, 1990లో 1990వ సంవత్సరంలో మొట్టమొదటి కరసేవకులు అక్కడికి వెళితే నిరాయుధులు వాళ్ళను ఇదే ములాయం సింగ్ యాదవ్ చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈ అయోధ్య మీద గద్దను కూడా వాళ్ళని అన్నాడు. అటువంటి నాడు మన కరసేవకులు వెళ్ళి స్థైర్యంతో కొన్ని వేలాది మంది కరసేవకులు చచ్చిపోయారు. ఆ రోజు వాళ్ళను చంపినటువంటి కరసేవకులను పైకి
బయట ఉంటే వాళ్ళందరినీ గుర్తిస్తారని చెప్పేసి వాళ్ళ కాళ్లకు రాళ్లు కట్టి సరియు నదిలో పడేసినటువంటి వాళ్ళు. ఆ సరియు నదిలో నుంచి అనేక మంది సరియు నది నీళ్లు ఎండిపోతే అందులో నుంచి అస్థిపంజరాలు తీసినటువంటి